Hello friends, good morning. Welcome back to our channel Trading Psychology. This is Srinivas. Disclaimer, I am not SEBI registered. This video is for educational purpose only. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కొంచెం తొందరగా ఫినిష్ చేసేస్తాను. రోజు లెంత్ పెరిగిపోతుంది కదా, ఫ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. ప్లస్ ఏమైనా లెంత్ ఉండడం వల్ల ఫ్యూస్ రావట్లేదని అనిపించింది. ఈరోజు కొంచెం తొందరగా ఫినిష్ చేస్తాను, లాజిక్ ఏముందో చెప్పేసి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ ఇచ్చాను. మార్నింగే ఎగ్జిక్యూట్ ఇచ్చాను నేను ఈరోజు. ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడ్ అయితే నేను బ్రేక్ ఈవెన్తో ఎగ్జిట్ అయిపోయాను. లాజిక్ ఏంటి, ఎందుకు నేను ఎంట్రీ ఇచ్చాను అక్కడ, ఎందుకు బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోయాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీకు. ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ ఈరోజు ట్రేడ్ వచ్చేసి 9:15 క్యాండిల్ ఫామ్ అయింది కదా, చూసారు కదా క్యాండిల్, 9:15 క్యాండిల్. సో మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. నేను నా ప్లానింగ్ అనాలిసిస్ ఏంటంటే, మార్కెట్ సపోర్ట్ తీసుకోనికి ఈ స్వింగ్ దగ్గరికి రావాలి. ఈ స్వింగ్ దగ్గరికి నియరెస్ట్ వస్తుంది అనమాట. వచ్చినాక మనం చూసుకొని నేను ఇక్కడ ఎంట్రీ ఇస్తాను. సపోర్ట్ దగ్గర వచ్చినాక బులిష్ ఎంట్రీ నా ప్లానింగ్. సో నేనైతే ఎగ్జిక్యూట్ ఇచ్చాను. ఎగ్జాక్ట్గా మార్కెట్ ప్రీవియస్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, అక్కడ నేను ఎంట్రీ ఇచ్చాను. స్టాప్ లాస్ కూడా నేను ఎక్కువ పెట్టలేదు, 10 పాయింట్స్ నా స్టాప్ లాస్ ఇచ్చాను ఈ ట్రేడ్లో మాత్రం. కానీ అట్లీస్ట్ నేను 10 పాయింట్ కూడా నేను స్టాప్ లాస్ దాకా నేను వెయిట్ చేయలేదు అంటే చేయలేదు అని కాదు. నాకు లాజిక్ కన్ఫర్మేషన్ ఉండింటే నేను వెయిట్ చేసినాను. నాకు ఆ కన్ఫర్మేషన్, ఆ లాజిక్, ఆ కాన్ఫిడెన్స్ నాకు అక్కడ ఈ పర్టికులర్ 9:15 క్యాండిల్ నాకు ఇవ్వలేదన్నమాట. సో నేను 10 పాయింట్ ఎస్ఎల్ దగ్గర అంతవరకు కూడా నేను ఉండలేదు. నేను బిఫోర్ 10 పాయింట్ ఎస్ఎల్ నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. అది లాజిక్ వచ్చేసి సపోర్ట్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో నా థీమ్ ఏంటంటే ఇక్కడ, సో నేను 9:15 క్యాండిల్ కదా, నేను మధ్యలో ఎంట్రీ ఇచ్చాను. 9:17 అలా ఎంట్రీ ఇచ్చాను. సో 9:20 కల్లా ఈ క్యాండిల్ ఫినిష్ అయిపోవాలి. సో ఇది క్లోజింగ్ వచ్చేసి నాకు ఇది ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది అన్న నా థీమ్ అనమాట అది. సో క్లోజింగ్ అనేది ఇక్కడైతే అవ్వద్దు, ఈ ప్లేస్లో సపోర్ట్ దగ్గర క్లోజింగ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ క్యాండిల్ చూసారా, ప్రీవియస్ డే 225 క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్, అలా ఇది కూడా ఎంతో కొంత రిజెక్షన్ అయితే అవ్వాలి అనేసి నా ప్లానింగ్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఆ విధంగా ఒకవేళ అది క్లోజ్ అయింటే నేను వెయిట్ చేస్తుండే 10 పాయింట్ ఎస్ఎల్ దగ్గర నేను వెయిట్ చేసేవాడిని. సో అది నేను ఆఫ్టర్ 9:20 తర్వాత అప్పుడు నేను క్యాండిల్ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ చూసాను అనమాట. సో నాకు ఇంకా అది 9 EMA కింద క్లోజ్ అయింది, అది కూడా ఇంత స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఓకే, ఐ నో హియర్ సపోర్ట్ ఆల్సో ఈజ్ దేర్, ఐ నో. బట్ నాకు ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ క్యాండిల్ తీసేసింది ఫ్రెండ్స్. సో నేను అది ఏదైతే నేను పెట్టానో 10 పాయింట్స్ ఎస్ఎల్, అక్కడ కూడా నేను అంతవరకు కూడా వెయిట్ చేయలేదు. నేను ఇంకా బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను ఈరోజు. మీకు ఒక్కసారి మీకు పొజిషన్లోకి వెళ్ళి చూపిస్తాను. ఆ 24,650 పిఈ నేను షార్ట్ చేశాను అనమాట ఈరోజు. సో ఆ పిఈ షార్ట్ చేశాను. మీకు ప్రీమియంలోకి వెళ్తాను, ఇంకా క్లారిటీ ఉంటుంది. నా ఎంట్రీ వచ్చేసి ఫ్రెండ్స్ పిన్ పాయింట్, ఈరోజు కూడా సేమ్ పిన్ పాయింట్ ఎంట్రీ నాది 171 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. 171 నా ఎంట్రీ పిన్ పాయింట్ 9:15 క్యాండిల్. ఆ పుల్ బ్యాక్లో తీసుకున్నాను. ఇది 171 దగ్గర తీసుకున్నాను. 181 నా స్టాప్ లాస్, 10 పాయింట్స్. అందులో ప్రీవియస్ స్వింగ్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. సో దీనిపైన వచ్చేసింది ఫ్రెండ్స్, ఇంతకంటే వెళ్ళదనేసి నా థీమ్ అనమాట. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను 181. సో నా థీమ్ ఇంకొకటి, ఈ క్యాండిల్ అనేది ఇంత స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వకుండా అది కొంచెం నాకు విక్ కానీ ఇక్కడ ఫార్మేషన్ చేసింటే అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూనే నేను వెయిట్ చేసేవాడిని. 10 పాయింట్ ఎస్ఎల్ దట్ నాట్ మ్యాటర్, బట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు ఇక్కడ, అది మ్యాటర్. నాకు అది లేనంత వల్ల నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట బ్రేక్ ఈవెన్ దగ్గర. సో ఒకవేళ నేను ఉండింటే ఒకవేళ మేబీ నా టార్గెట్ హిట్ అయిపోతుంది ఈరోజు. సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టోరీ. సో కాన్ఫిడెన్స్ లేదనమాట మొత్తానికి. సో దానివల్ల నేను ఇక్కడ కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. 171 దగ్గర ఎంట్రీ ఇచ్చాను, 173 నియర్ బ్రేక్ ఈవెన్ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైంది కదా, లాజిక్. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి కూడా మార్కెట్ సైడ్ వేసి వెళ్తుంది ఈరోజు. నా థీమ్ వచ్చేసి ఈరోజు మార్కెట్ సైడ్ వేసి వెళ్తుంది, నా ప్లానింగ్, నా థీమ్, నా అనాలిసిస్. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ మనకు హై లో ఉందో
24,630, లో వచ్చేసి 24,530. దీని మధ్యలోనే మార్కెట్ ఈరోజు ట్రేడ్ అవుతుందని నా అనాలిసిస్. సైడ్ వేస్ మార్కెట్ ఈరోజు. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, మీకు లాజిక్ అర్థమైంది కదా. ఇంకొకసారి మీకు ప్రీమియంలోకి వెళ్ళి చూపిస్తాను. 917.53, 917 దగ్గర నేను ఎంట్రీ ఇచ్చాను, 171 ప్రీమియం. సో 920 క్యాండిల్ క్లోజ్ అయ్యే సమయానికి నాకు అది రిజెక్షన్ చూపిస్తుందని నా థీమ్ అనమాట. సో అది రిజెక్షన్ చూపిస్తే నేను హోల్డ్ చేస్తాను బులిష్. మినిమం 9 EMA నియరెస్ట్ వచ్చి క్లోజ్ అవ్వాలి. 9 EMA పైన వచ్చి క్లోజ్ అయితే ఇంకా బెటర్. అదొక పుల్ బ్యాక్గా నేను సపోర్ట్ దగ్గరికి వస్తుంది, పుల్ బ్యాక్ తీసుకుంటే అక్కడ నుంచి పైకి వెళ్ళి రిజెక్షన్ 20కి అక్కడ క్లోజ్ అవ్వాలి నా థీమ్ అనమాట. సో అది ఫెయిల్ అయిపోవడం వల్ల నేను ఇమీడియట్లీ 2 minutesలో నేను ఎగ్జిట్ అయిపోయాను. 2-3 minutesలో నేను 920కి 173 బ్రేక్ ఈవెన్ 10 points కూడా నేను ఇవ్వలేదు ఎస్ఎల్, దానికి ముందే క్లోజ్ అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, అది లాజిక్. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైందని. ఏది ఏమైనా సరే పర్ డే ఓన్లీ 1 trade ఉంటుంది. 1 trade అయిపోయినాక అది మన డైరెక్షన్లో వెళ్ళినా, మన ఎస్ఎల్ తీసుకొని వెళ్ళినా, ఏ విధంగా అయినా సరే ఇంకో ట్రేడ్ ఒక రోజులో ఉండదు ఫ్రెండ్స్. పర్ డే ఓన్లీ 1 trade క్లోజ్ అయిపోతే ఆ డే క్లోజ్ అనమాట. ఓకే అండి, దిస్ ఈజ్ టుడే వీడియో. వీ విల్ మీట్ అనదర్ వ్లాగ్. ఇంకా వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే వేరే ట్రేడర్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళ వరకు యూట్యూబ్ ప్రమోషన్ చేస్తుంది. ఎవరైతే ట్రేడర్స్ అవ్వాలనుకుంటున్నారో, ట్రేడింగ్లో గ్రోత్ అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో వాళ్ళ వరకు వెళ్తుంది. వాళ్ళు కూడా ట్రేడింగ్లో గ్రోత్ అవ్వగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అట్లీస్ట్ మీరు కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కమ్సే కమ్. ఓకే అండి, సీ యూ అగైన్. జై హింద్.